సహజ రైతు సదస్సు ఏదైతే నిర్వహించుకోవడం జరిగింది, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రైతులు వాళ్ళ యొక్క కష్టాలు కడగండ్లు తెలుసుకోవాలని చెప్పి, అలాగే దీంతో పాటు అనేక మంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల కొత్త పద్ధతులు అవలంబిస్తూ అనేక మందికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ అనేక రకాల ఆదర్శవంతమైన సాగు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కలపడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యంగా మనందరికీ రైతు నేస్తం ద్వారా ఆయన రైతులకు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఆ విధంగా వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని రావటం, ఆయన సంబంధించిన అనేక రకాల విషయాలతో పాటు సక్సెస్ఫుల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మా జలగం కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఆయన జాతీయ నాయకులు, ఆయన గత అనేక సంవత్సరాలు పెట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు, దానికి మార్కెటింగ్ సంబంధించి ఆలోచన చేస్తున్నారు. అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా ఒక సైంటిస్ట్గా ఉంటూ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రోత్సాహాన్ని ఏ విధంగా చేయాలి ఆయన, అలాగే మా కుర్ర అశోక్ కుమార్ గారు కానీ, రామకృష్ణరాజు గారు కానీ, గంగాధర్ గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు రాబో కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయదారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎంత పెద్ద ఎత్తున ప్రోత్సహించేంత చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంకి వచ్చిన తొలి నాళ్ల నుంచే ఈరోజు జీరో బేస్డ్ బడ్జెటింగ్, న్యాచురల్ ఫార్మింగ్ పైన ZBNFని పెద్ద ఎత్తున తీసుకొచ్చే విధంగా, అలాగే జాతీయ వ్యవసాయ విధానంలో సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు కల్పించే విధంగా, అలాగే అందరికీ కూడా ఒక స్వావలంబన సాగు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవలంబించాలని చెప్పి పారంపరిక కృషి వికాస్ యోజన పేరు మీదట, అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అనేక రకాల కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పి, అలాగే సించా యోజన అని చెప్పి ప్రతి నీటి బొట్టుని ఒడిసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి, అలాగే ఫసల్ బీమా యోజన పేరు మీదట, అలాగే దీంతో పాటు ప్రతి రైతుకు కూడా తన ఎకరానికి కొంత ఇన్పుట్ ఇచ్చే విధంగా రైతు సన్మాన నిధి పేరు మీద ఇవ్వటం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకొని రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ లాంటి అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళ రైతుకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయదాన్ని ఎంత ప్రోత్సహించినా తక్కువే. వాళ్ళకి సంబంధించి అనేక రకాల అవకాశాలు, ప్రోత్సాహాలు తప్పనిసరిగా కల్పించాలనే ఆలోచనతో ప్రస్తుతం అనేక ప్రయత్నాలు జరిగింది, కానీ ఆ ప్రయత్నాలు 100% సఫలీకృతం కాలేదు. సుమారు ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 2034 కల్లా 30% పైగా గోల్ పెట్టుకోవడం జరిగింది. 30% పైగా దేశంలో వ్యవసాయం ప్రకృతి ఆధారంగా జరిగేది 30% ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వైపు మరింతగా వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ముందుకు రావడం జరిగింది, దానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ గోల్ ఇంకా చాలా దూరం ఉంది, దాన్ని తప్పనిసరిగా రీచ్ అయ్యే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. అది జరగాలంటే ఏం పద్ధతులు అవలంబించాలని ఆలోచన చేశాం. దేశం స్వావలంబన దేశం కావాలి అన్నా, ఆత్మనిర్భర్ భారత్ దేశం అవ్వాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం తప్ప ఇంకో మార్గమే లేదు. కనుక మనం విదేశాల పైన రసాయనాల కోసం కానీ, యూరియా కోసం కానీ, వంగడాల కోసం కానీ మనం ఆధారపడకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యం. కనుక ఆ యొక్క పద్ధతులు అవలంబించడానికి కొంత సాంకేతికత అవలంబించాలి. ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింతగా టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి రైతులకు అందుబాటులో తీసుకురావటం, పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం, వాళ్ళకి సంబంధించిన గో ఆధారిత వ్యవసాయం కనబట్టి గోవులు ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేయటం. చిన్న రైతు కాబట్టి ఆ చిన్న రైతుకి గోవులన్నీ కలిపి ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అంటే జీవామృతాలు ఏవైతున్నాయో తయారు చేసి అనేక రకాల సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వాళ్ళకి కల్పించే విధంగా, సాంకేతిక పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలని చెప్పి, అలాగే దాంతోపాటు రైతు సంబంధించిన వాళ్ళకి రుణాలు సంబంధించిన అంశం కూడా వీళ్ళకి గ్రీన్ లోన్స్ అని చెప్పి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన, తక్కువ వడ్డీలకి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, అలాగే ఏ విధంగా అయితే మనం ఇవాళ అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు అందరు రైతులకు ఇస్తున్నాం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అదనంగా ఎకరానికి 4,000 రూపాయల లెక్క ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి, ఆ విధంగా వాళ్ళకి రుణ సదుపాయం, అలాగే వాటికి ప్రోత్సాహాలు కలిగించే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే వాళ్ళకి మార్కెటింగ్ సంబంధించిన అంశం ఏదైతుందో క్రయ విక్రయాలకు సంబంధించిన దానికి సంబంధించిన కూడా ప్రాసెసింగ్ సంబంధించి ప్రభుత్వం ముందుకొచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతు బజార్లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు. అలా కాకుండా ఒక రైతు బజార్
నికార్సుగా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయదారులకే పెట్టాలని చెప్పి రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలని అనేక రకాల సంస్థలు ఇవాళ సంతల పేరు మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. వాటికి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మీట్ అయ్యే విధంగా ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా అది నిర్మాణం చేయాలి. అలాగే రైతు భరోసా కేంద్రాలు అలాగే కేవీకేలు ఆధ్వర్యంలో వీటిని సర్టిఫికేట్స్ ఇవ్వడంతో పాటు వాటికి మరింత వాళ్ళ విత్తనాలు అవన్నీ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయడం. ప్రభుత్వం కేటాయింపులు అయితే చేస్తుంది ప్రకృతి వ్యవసాయం, కానీ అది ఖర్చు పెట్టడం లేదు. అది ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా జరుగుతుంది. కనుక 100% వాటిని వినియోగించే విధంగా పథకాలు చాలా అద్భుతమైన పథకాలు, వాటిని అమలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా మేము ఒక ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే ఈ యొక్క లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ లక్ష్యాలన్నీ నెరవేరడానికి ఇమీడియట్గా కొన్ని చేయొచ్చు, వాటిని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావటం. దీర్ఘకాలిక లక్ష్యం ఏదైతుందో అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి అంటే ఆ విధమైన ప్రోత్సాహం కల్పించాలి. ఆ విధంగా చేస్తే వాడికి లాభసాటిగా ఉంటుందనే అభిప్రాయం వాడికి కలగాలి అంటే ఏ పనులైతే చేయాలో అవన్నీ చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఒక తీర్మానం, ఒక ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఒక తీర్మానాన్ని తయారు చేసాం. ఆ తీర్మానం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అనేక సలహాలు ఇచ్చారు, వాటిని కూడా పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళటం, వ్యవసాయ శాఖతో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని మరింత ప్రోత్సాహం కలిగించే విధంగా ప్రయత్నం చేయటం. అలాగే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఆలోచన సరళి మార్చుకోవటం, తన విధానంలో దాన్ని చేర్చే విధంగా అందరూ కూడా రైతుకు అండగా ఉండాలనుకుంటే దాంట్లో ప్రకృతి రైతుకి ఇంకా మరింతగా అండగా ఉండే విధంగా ఒక ప్రయత్నం జరగాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సహజ అనే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ విధంగా రాబో కాలంలో మరింతగా క్షేత్రస్థాయి 5 క్లస్టర్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించి కష్టాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రైతు సోదరి మండలందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే ఈ పేరు పెట్టడంలోనే ఒక అభిమానం ఆప్యాయత ఉందనుకుంటున్నాను. ఎందుకంటే సహజ రైతు సదస్సు అనేది బహుశా ఫస్ట్ టైము ఈ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే జనాలందరం కూడా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అని చెప్పుకుంటూ ఉంటాం. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రకృతి వ్యవసాయం మీద సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మన జీవన విధానం, గతంలో జరిగిన జీవన విధానం. కాకపోతే దాని తర్వాత అనేక గ్రీన్ రెవల్యూషన్ పేరిట విచ్చలవిడిగా పురుగు మందులు రసాయన ఎరువులు ఇవన్నీ వేయడం వల్ల మన భూమి ఆరోగ్యం దెబ్బతింది, అలాగే మన ఆరోగ్యం దెబ్బతింది, అలాగే పర్యావరణం దెబ్బతింది, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ముందు ఇప్పుడున్న కర్తవ్యం ఏం చేయాలి, మనం రైతులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అనేది ఈరోజు చర్చా కార్యక్రమం. అయితే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే మన భూమి ఆరోగ్యంగా ఉండాలి. ముందు మన భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏ పని చేయగలిగినా, పంట దిగుబడి రావాలన్నా, పంట నాణ్యతమైన రావాలన్నా కానీ భూమి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఇవ్వాల్సిన ఎరువులు కావాలి. ముఖ్యంగా మనకి సేంద్రియ ఎరువులు కావాలి. ఆవు పేడ మూత్రం కావాలి. ఆవు పేడ మూత్రం అంటే మన గ్రామాల్లో ఎన్ని ఆవులు ఉన్నాయి దేశంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం 60 సంవత్సరాల బ్యాక్ వెళ్ళినట్టయితే మన దేశంలో మన జనాభా కంటే పశువులు ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత క్రమక్రమంగా ఈరోజు గ్రామాల్లో పశువులు లేవు. ముఖ్యంగా రైతులకి కావాల్సింది ఇన్పుట్స్, అంటే మనం భూమి ఆరోగ్యంగా చేసుకోవడానికి సేంద్రియ ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. బీఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా బయో రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ బయో రీసెర్చ్ సెంటర్స్ అనేది ఎక్కువగా అంటే చాలామందికి ఆవులు లేకపోయినా పశువులు లేకపోయినా కూడా ఈ బయో రీసెర్చ్ సెంటర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే పశువులు ఉన్నాయో ఆవులు ఉన్నాయో వాళ్ళకి బీఆర్సీ సెంటర్లు ఇస్తే వాళ్ళు ఎక్కువగా రైతులకి ఇవ్వడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను ఒకసారి సలహా ఇస్తున్నాను, అలాగే సూచన చేస్తున్నాను. బీఆర్సీ సెంటర్లు ఎక్కువ పెంచాలి. అలాగే కావాల్సిన పశు సంతను పెంచాలి. ముఖ్యంగా పశువులు ఉంటేనే మనం ముందు ప్రకృతి వ్యవసాయం అనేది మనం కూడా సాగించగలుగుతాం. లేకపోతే చాలా కష్టమైన పని. దానికి ప్రత్యామ్నాయంగా మన పచ్చిరొట్ట పరివేలు వేసుకోవాలి.
అలాగే పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని దాదాపు 30 రకాల విత్తనాలు మనం ఏదైతే పంట ముందేస్తామో వాటిని కనుక మన పచ్చి రొట్టె పైరులుగా వేసుకొని భూసారాన్ని పెంచుకుంటే కనుక ఈ కొంచెం ఈ పశువుల ఎరువులు ఈ కనుక తగ్గుతాయి. అందువలన క్రమక్రమంగా రైతులు కూడా ఈ పచ్చి రొట్టె పైర్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికిప్పుడే మన పశు సంతతి ఒక్కసారిగా పెరగదు కాబట్టి క్రమక్రమంగా పశు సంతతి పెంచుకోవడానికి ప్రభుత్వం కూడా కృషి చేయాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే యూరియా ఇస్తున్నారో లేదంటే ఇవన్నీ కూడా కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తున్నారో సబ్సిడీలో ఎకరానికి దాదాపు 15,000 రూపాయలు కనుక మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కనుక ఇస్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్పుట్స్ లేవు, పశువులు లేవు, ఇవన్నీ చేయాలంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి అంత ఇష్టపడతలేదు జనం. రైతులు కూడా ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఒకవైపు పనిచేసేవాళ్ళు లేరు, మనం కూడా చేయట్లేదు. ఎందుకు చెప్పాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా కష్టపడడానికి ఎవరు సుఖంగా లేరు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన తినే ఆహారం మారిపోయింది, మనలో శక్తి లేదు. ఎందుకు చెప్పాలంటే ఎవరో చేస్తారు ఎవరికంటే మన జీవన విధానం కాబట్టి మనం చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి, కష్టపడితేనే ఆరోగ్యం ఉంటుంది, భూమి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనకున్న పొలంలో ఒక హాఫ్ ఎకరో వేసుకొని మనం కనుక ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తే మెల్లమెల్లగా పెంచుకుంటారు. ఒక్కసారి పెంచినా కానీ కాదు. ఇప్పుడంతా కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ మంది కొంత ఫ్యాషన్తో చేస్తున్నారు. ఎందుకంటే నాకు అంతా తెలుసు కాబట్టి కొంత చెప్తాను నేను పరిజ్ఞానం. ఫ్యాషన్తో చేస్తున్నారు. చిన్న చిన్న రైతులు ఎవరు కూడా ప్రకృతి వ్యవసాయం రావడం లేదు. ప్రభుత్వం చెబుతుంది మేము 10 లక్షల ఎకరాలు చేస్తున్నాము, 20 లక్షలు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ మార్కెటింగ్ సమస్య అనేది రైతులకు ఎవరికి లేదు. పండించేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఎందుకంటే ఏ ఒక్క సోషల్ మీడియా కూడా ఏ ఒక్క ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి విపరీతమైన ప్రచారం కల్పిస్తుంది. అందువలన మార్కెటింగ్ సమస్య అనేది ఎక్కడ దొరకదు. కాకపోతే పండించేవాళ్ళు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పండించేవాళ్ళు రావాలంటే ప్రభుత్వం ఈ సహాయ సహకారాలు అందిస్తే కనుక వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయం ముందుంటుంది, మంచి ఆహారం అందుతుంది. మన భూమి ఆరోగ్యం ఉంటేనే మనం ఆరోగ్యం బాగుంటాం, పశు సంతతి కూడా పర్యావరణానికి బాగుంటుంది. కాబట్టి అధ్యక్షుల వారు దీని మీద దృష్టి పెట్టి రైతుకి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి 10,000 నుంచి 15,000 రూపాయలు, ఇంకా మిగతా సబ్సిడీలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, రేటు కూడా ఫిక్స్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రైతు ప్రకృతి వ్యవసాయం చేసే రైతు తన యొక్క పంటనే తనే ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రేట్లు మనకు పనికిరావు. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గుద్ది. ఒక 4 సంవత్సరాలు మనం కష్టపడాలి, ప్రొడక్షన్ తగ్గుద్ది. భూమి ఆరోగ్యం పెంచుకునేటప్పుడు భూసారం పెంచాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు మనకు ప్రొడక్షన్ తగ్గుద్ది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన రేట్ని మనమే నిర్ణయించుకోవాలి. అందువల్ల ఆ రైతుగా ఆ ఫెసిలిటీ ఉంది. కాబట్టి చిన్న చిన్న రైతులు ముందుకు రావాలంటే కొంత ఎరువులు సబ్సిడీ రూపంలో 10-15,000 రూపాయలు ఇస్తే ఆవులు కొనుక్కుంటారు. ఈరోజు ప్రకృతి వ్యవసాయం వలన గ్రామాల్లో ఒక పశు కొనాలంటే ఒక ఆవు కొనాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక చిన్న రైతు ఆవు 1,00,000 రూపాయలు పెట్టి కొనలేడు, ఎలా వస్తాడు ముందుకి? అందువల్ల దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఈ ఇన్పుట్స్ కనుక మనకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా చేసుకోవడానికి, అలాగే రైతు వ్యాపారిగా మారినప్పుడే ప్రకృతి వ్యవసాయం చేసే రైతు మనుగడ సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తను పండించిన పంటని నేరుగా అమ్ముకోకుండా వాల్యుయేషన్ చేసుకొని అమ్ముకుంటేనే, ఎందుకంటే ఈరోజు అందరికీ సోషల్ మీడియా ఉంది, చేతిలో సెల్ ఫోన్ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న యంత్ర పరికరాలు 40,000 నుంచి 50,000 రూపాయలు చిన్న చిన్న పరికరాలు వస్తాయి. మిర్చి పండిస్తే చిన్న మెషిన్ కొనుక్కోవచ్చు 40,000 రూపాయలు. అదే గ్రౌండ్ నట్ పండిస్తే 40,000-50,000 రూపాయలు ఉంటుంది. అలాగే మిల్లెట్స్ పండిస్తే దాన్ని ప్రాసెస్ చేసుకొని బిస్కెట్లు అమ్ముకోవచ్చు, లేదంటే రకరకాల పిండి పంటలు చేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా వాల్యుయేషన్ చేసి అమ్ముకుంటేనే మనం మిగతా రైతులతో పోటీ పడడానికి, లేదంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు వ్యాపారిగా మారాల్సిందే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.